ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాన్ని నేను వ్యతిరేకించాను. బీసీ కార్పొరేషన్ మెయిన్ హెడ్గా ఉంటుంది. మనం 54 సంక్షేమ కార్పొరేషన్లు పెట్టుకున్నాం. ఏదో బీసీ కార్పొరేషన్కి ఇస్తే 100 వాళ్ళు 5 మంది 10 మంది దానివల్ల ఫలితాలు ఉండవు. లామాస ప్రకారం ఓకే, మీరు లెక్కలు చెప్పవచ్చు. నేను 30 లక్షలు 50 లక్షలు ఉన్నాను, ఇంకొకరు వచ్చి 1 కోటి మంది ఉన్నాను, ఇంకొకరు వచ్చి 70 లక్షలు ఉన్నాను. చాలా మంది ఎవరు లెక్క, కానీ ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఈ 54 కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్కి ఎంత జనాభా ఉన్నారనేది ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది. అందుకే ఇక నుంచి మనం బీసీకి కేటాయించినటువంటి ఆ కార్పొరేషన్కి దామాస ప్రకారం ఇచ్చి ఆ వర్గాలకు న్యాయం చేసి ఈ వర్గాలకి న్యాయం జరగదని స్పష్టంగా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. అది తొందరలోనే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేసి తప్పనిసరిగా పేరుకే కార్పొరేషన్ పెట్టి ఏదో గొప్పలు చెప్పుకుంటే దానివల్ల ఫలితాలలో ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తే దాని ఫలితాలు వస్తాయనేది నమ్ముతున్న వ్యక్తులు. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు మాత్రం యూనిట్గా ఉండాలి. చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టాలి. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఏదో ఒక వ్యక్తితో లేకపోతే ఒక కార్యక్రమం ఏదో జరిగిందని 10 మందికి పిలిచినప్పుడు ఒకరు మర్చిపోతే నాకు కావాలని ఇలాంటివన్నీ షాకుల కింద తీసుకోవాలి. అందరూ కలిసికట్టుగా చేద్దాం. ఇంకా ఈ వర్గానికి చాలా చేయవలసి ఉంది. ఆ రోజు నేను మంత్రిగా మీకు బీసీలో చేర్చడమే కాకుండా నేను బీసీ మంత్రిగా ఈరోజు కేంద్రంలో ఓబీసీల కూడా చేరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మీకు రిజర్వేషన్స్ వస్తాయని ఆ రోజు ఆలోచన చేసి నేనే లేఖ రాశాను. అయితే చాలా ప్రయత్నం, రామ్మోహన్ నాయుడు కూడా ఎనలేని ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఏదో మన ఒక్క జిల్లాలో మనం కలిగి పాంపే కాదు, ఈ దేశంలో చాలా వర్గాలు ఈ ఓబీసీలో చేర్చమని చాలా ఒత్తిడి వస్తుంది. కాబట్టి నేను అనునిత్యం పర్యవేక్షిస్తున్నాను. అన్నీ కాకపోయినా ఒక 5-6 కమ్యూనిటీస్ ఎర్లీగా ఓబీసీలో చేర్చడానికి లైన్లో ఉన్న ఆ 5-6 దాంట్లో ఈ కలిగి అది కూడా తప్పనిసరిగా ప్రజలు పెట్టి మన వంతు ప్రయత్నం చేసి అది కూడా సాధించడానికి కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కార్పొరేషన్స్కి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోయిన గోవిందరాజు గారికి, ఎన్నికైనటువంటి డైరెక్టర్కి, ఈరోజు జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర నలుచెరగల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.